అందరికి జై భీమ్. నేను మీ కొప్పేడు మధుబాబు. గత వారం అక్టోబర్ 6వ తేదీన భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద అదే కోర్టులో లాయర్గా ఉన్నటువంటి రాకేష్ కిషోర్ అనే వ్యక్తి షూను విసిరివేసి దాడి చేయడం జరిగింది. ఈ ఘటన యావత్ భారతదేశానికి చాలా అవమానకరం. ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ దేశ రాష్ట్రపతికి మరియు ప్రధానమంత్రికి సమానమైనటువంటి హోదా. అలాంటి హోదాలో ఉన్నటువంటి బిఆర్ గవాయ్ గారి మీద అతను ఎవరైతే ఉన్నారో రాకేష్ కిషోర్ అనే అతను దాడి చేయడం చాలా అమానుషం. అదే చీఫ్ జస్టిస్గా ఒక అగ్రకులమో అగ్రవర్ణమో కూర్చొని ఉంటే ఏమాత్రం కూడా దాడి జరిగేది కాదు. ఈ దేశం మొత్తం మీద దళితుల మీద ఎక్కడ చూసినా కూడా దాడులు కొనసాగుతూ ఉంది. అంటే సాక్షాత్తు రాజ్యాంగం మీద దాడి జరిగినట్లే మనం అనుకోవాలి. ఒక రాజ్యాంగం ద్వారా రాజ్యాంగాన్ని అనుసరిస్తూ రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణాలను, నిబంధనలను, చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తూ జడ్జిమెంట్లు ఇచ్చే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఇంత దాడి జరిగితే ఇంకా ఈ దేశంలో సామాన్యమైనటువంటి పౌరులకు ప్రొటెక్షన్ ఎక్కడ ఉంటుందనేది నా యొక్క అభిప్రాయము. మరి ఇది ఇలాగే కొనసాగితే దళితులు తీవ్రంగా రాజకీయంగాను, సామాజికంగాను మరియు ఆర్థికంగా కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. చాలా అవేర్నెస్ కలిగి ఉండే ఈ రోజుల్లో కూడా ఇలాంటి దాడులకు తెగబడతా ఉన్నారంటే మతం ముసుగులో కుల వివక్షకు దారితీసే పరిస్థితులకు కొంతమంది ఇలాంటి దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇది మనం దళిత సామాజిక వర్గం కావచ్చు, మరియు ఇంటెలెక్చువల్స్ కావచ్చు, ఉన్నతంగా చదువుకున్న వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కూడా ఖండించాల్సినటువంటి ఒక విషయం. కానీ కేవలం దళిత సంఘాలు, దళిత నాయకులు, దళిత పార్లమెంటు సభ్యులు మాత్రమే ఖండిస్తున్నారు. అంటే ఒక చీఫ్ జస్టిస్ ఒక దళితుడు కాబట్టి ఇతర పార్టీలకు చెందినటువంటి వాళ్ళు, అంటే అప్పర్ కమ్యూనిటీస్ కానీ, అగ్ర వర్ణాల వాళ్ళు కానీ ఇలాంటి విషయాల మీద స్పందించకపోవడం ఈ దేశంలో కుల వివక్ష ఎంతటి తీవ్రమైనటువంటి స్థాయిలో ఉందనడానికి ఒక నిదర్శనం. ఇదే కాదు, రీసెంట్గా ఒక 3-4 రోజుల క్రితం కూడా పూరణ్ కుమార్ అనే ఒక ఐపీఎస్ అధికారి కూడా పై అధికారులు కుల వివక్షతో అతన్ని క్యాస్ట్ డిస్క్రిమినేషన్కి గురి చేస్తుండడంతో తన రివాల్వర్తోనే కాల్చుకొని కూడా చనిపోవడం జరిగింది. అతని యొక్క భార్య కూడా ఐఏఎస్ అన్నమాట. అంటే ఒక దళితులు ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఏ స్థాయికి వెళ్ళినా కూడా వాళ్ళు కుల వివక్షను ఎదుర్కోవడం అనేది సర్వసాధారణమైపోతూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి దళిత బహుజనులు దీని మీద తీవ్రంగా ఆలోచించి, చర్చించి, అందరూ కూడా ఏకత్రాటిపైకి వచ్చి ఇలాంటి వాటి మీద స్పందించి తీవ్రంగా దీని మీద ఉద్యమాలు చేయకపోతే ఇంకా మరిన్ని దాడులు కూడా మన మీద జరిగే అవకాశం ఉంది. ఇది కేవలం దళిత సామాజిక వర్గమో లేక వీకర్ సెక్షనో ఇంకా పీడిత వర్గం మీద దాడి అనుకోవడం తప్పు. ఒక చీఫ్ జస్టిస్ స్థాయికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ఎన్నో కష్టాలను ఎదుర్కొని చదివి ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తికి కూడా ఈరోజు కులం అనే ఒక మహమ్మారి అతని పాలిట శాపంగా మారి అతను కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్కి గురి అవుతున్నాడంటే ఈ దేశంలో మూలవాసులైనటువంటి దళిత బహుజనులకు ఎక్కడ ప్రొటెక్ట్ ఉందనేది నా యొక్క ప్రశ్న. కావున అందరూ కూడా ఆలోచించండి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతంగా చదువుకున్న ఇంటెలెక్చువల్స్, పారిశ్రామికవేత్తలు, నాయకులు, నెక్స్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రిజర్వేషన్ల ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజకీయ ముసుగులో మీరు సైలెంట్గా ఉండకుండా బయటకు వచ్చి ఇలాంటి విషయాల మీద స్పందించి మీ యొక్క సామాజిక వర్గాలను కూడా
బహుజనులను కూడా మైనార్టీలను కూడా కాపాడుకునే పరిస్థితి బాధ్యతను కూడా మీరు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ఇది తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించి అతని మీద చర్యలు తీసుకొని అతని మీద కేసు కట్టి కూడా రిమాండ్కి పంపించాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణం. అంటే కేవలం ఒక దళిత వ్యక్తి చీఫ్ జస్టిస్గా ఉండడమే ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు, కొన్ని మతాలు, కొన్ని వర్గాల వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితిలో దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉండే పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఇదే వేరే వాళ్ళకి జరిగి ఉంటే ఈవేళకి ఈ దేశం పరిస్థితులు వేరే విధంగా ఉంటుంది. గతంలో కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి కర్ణన్ అనే జడ్జి గారు తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. ఆయన ఏదో ఒక సమస్య మీద దూషించారనే ఒక ఉద్దేశంతో అతని మీద కేసు కట్టి అతను పోయి దాక్కున్నా కూడా వదలకుండా అతను తీసుకెళ్ళి రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే అతను దళితుడు కాబట్టి వదలకుండా కేసు కట్టి జడ్జి అయినా కూడా అతన్ని రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. అంటే అతనికన్నా చీఫ్ జస్టిస్, ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితే కనీసం ఈ దేశంలో ఉన్నటువంటి అగ్ర పార్టీలు అయినటువంటి బీజేపీ కానీ ఇంకా కాంగ్రెస్ కానీ దీన్ని ముక్త కంఠంతో ఖండించి తీవ్రమైన నేరంగా పరిగణించి ఇక నుంచి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసే విధంగా అతని మీద కేవలం బార్ కౌన్సిల్ నుంచి తొలగిస్తే సరిపోతుందనుకోవడం కరెక్ట్ కాదు. అతనిని యావజ్జీవ కారాగార శిక్షకు కూడా పంపించాల్సిందిగా కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.